హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది మీకు కాకినాడ పిఠాపురం రోడ్లో పిఠాపురం నుంచి మనం కాకినాడ వెళ్తున్న రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి పెద్ద ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది. ఆ లోపలికి మనం ఇలా ఎంట్రన్స్ అయితే రైట్ సైడ్లో ముఖద్వారం అనేది ఉంటుంది గుడికి. ఇగోండి, ఇది ఇలా మనం ఎంట్రన్స్ అయిన వెంటనే కూడా లోపల ఇలా వస్తే ఒక పెద్ద విగ్రహం, ఒక మనిషి ఒక రాజు లాంటి వ్యక్తి ఒక అతను పడుకున్నట్టు, పైన దేవతలు ఉన్నట్టు ఒక విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఇగోండి, ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి దేవస్థానం అని రాసింది కదా, ఇక్కడ ఒక విగ్రహం అనేది ఉంటుంది శివుడిది. ఇది మనకి కాకినాడ జిల్లాలో వస్తుందండి పిఠాపురం. ఇగోండి, ఇక్కడ చూస్తే మీరు గుడి చుట్టూ కూడా, అంటే మీరు గుడి ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి మనం ప్రదక్షిణ తిరిగిన చుట్టుపక్కల ఇదంతా కూడా శివలింగాలు అనేవి ఉంటాయి. శివుడు, శివలింగం, నందీశ్వరుడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాగా మనకి చుట్టూ ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా పూజలు అవి చేస్తారు. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే మాత్రం బాగాలేదండి. కోనేరు చుట్టూ, యాక్చువల్లీ ఇది కోనేరు చుట్టూ వస్తుంది, ఇదంతా కూడా మధ్యలో కోనేరు ఉండి చుట్టూ ఈ విగ్రహాలు అవి ఉంటాయి. బట్ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు. మొత్తం అంతా చెత్తగా ఉంది. బట్టలు, చెత్తలు అన్నీ పడేసి ఉన్నాయి ఆ కోనేరులో. క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏమీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. అది కూడా మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో వెళ్ళాము. బట్ అంతగా కూడా ఇక్కడ రష్ మామూలుగా అయితే రష్ ఉంటుందంట. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఒక పీఠం కూడా ఉంది, అమ్మవారి శక్తి పీఠం కూడా ఉంది. కానీ అంత మెయింటెనెన్స్ అయితే ఏమీ చేయట్లేదండి. క్లీనింగ్ మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు. మొత్తం అంతా చెత్తగా ఉంది. కానీ గుడి అయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా చూడాలండి. చాలా ప్రసిద్ధి అయినటువంటి గుడి కదా, చాలా బాగుంది. కానీ ఈ మెయింటెనెన్స్లోనే ప్రాబ్లం ఉంది. ఇగోండి, ఇది మనకి నేను ముందు చెప్పాను కదా, ముఖద్వారం నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చాం. ఇదిగోండి, ఇది ఇలా మనం లెఫ్ట్ సైడ్ నుంచి మనం గుడికి వెళ్తున్నంత వరకు కూడా మనకి శివుడు ఒక లింగ విగ్రహం ఉంటుంది. అలాగే నందీశ్వరుడు విగ్రహం ఒకటి ఉంటుంది. లింగం ఒకటి, నందీశ్వరుడు విగ్రహం ఒకటి, అలా 1 by 1 ఉంటాయి. ఇదిగోండి, ఇది మెయిన్ గుడి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, రాజద్వారం అని రాసింది కదా, ఇది మెయిన్ గుడి. ఇదిగోండి, చుట్టూ తిరిగి మనం వెళ్ళాలి. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా మెయిన్ గుడికి ఆపోజిట్లోనే చూసారా నందీశ్వరుడిది పెద్ద విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా. ఇగోండి, ఇక్కడ ఉంది అది. యాక్చువల్గా ఈ మధ్యలో అంతా కోనేరు, వాటర్ ఉండాలి, బట్ వాటర్ కూడా లేదు. ఇగోండి నందీశ్వరుడు. ఈ చుట్టూ మనం ఇలా ప్రదక్షిణ చేసుకొని మెయిన్ గుడి ముఖద్వారం దగ్గరికి వెళ్ళొచ్చు, రాజద్వారం దగ్గరికి. ఇక్కడ చాలా రకమైనటువంటి కార్యక్రమాలు అయితే చేస్తారండి. ఆ కార్యక్రమాలు చేసినప్పుడైనా కూడా శుభ్రంగా ఉంచడం అయితే జరగడం లేదు. ఇదిగోండి, చూసారా, మీకే అర్థమవుతుంది చుట్టూ కింద ఎలా ఉందో. ఇగోండి, ఇప్పుడు ఎంట్రన్స్ అయిన తర్వాత ఇగోండి, ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అనేది ఒకటి రాసింది కదా. మనం లోపలికి వచ్చేసాం, ఆల్రెడీ రాజద్వారం లోపలికి వచ్చేసాం. ఇగోండి, అలా మనం ఈ పక్కనే సీతారాముల వారి ఆలయం అని, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అని, ఇలా చిన్న ఆలయాలు అనేవి చుట్టూ ప్రధాన గుడి చుట్టూ ఉంటాయన్నమాట లోపల. ఇదిగోండి, ఇవన్నీ చూసారా, ఇది మొత్తం మనకి బయట ఓపెన్ ప్లేస్లా ఒకటి ఉంది, ఒక మండపంలా ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి దత్తాత్రేయుడు గుడి ఒకటి ఉంటుంది, దత్తాత్రేయ స్వామిది. ఇగోండి, ఇది మెయిన్ గుడి ముందు ఉండే శివలింగం. మెయిన్ గుడిని అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఫొటోస్ అవి తీయలేదు. అక్కడ శక్తిపీఠం కూడా ఉంది. ఎవరైనా వస్తే ఖచ్చితంగా శక్తిపీఠం, కుక్కుడేశ్వర స్వామి దేవాలయంలో ఉంటుంది అది. ఆ రెండు కూడా పిఠాపురంలో ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన దేవస్థానం, చేయాలి ఖచ్చితంగా. ఇగోండి, పిఠాపురం నుంచి వైజాగ్ మనం రిటర్న్ వచ్చేస్తుంటే వైజాగ్ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఇవ్వండి, ఇది పవన్ కళ్యాణ్ గారి ఉండే ఇల్లు అనమాట. పిఠాపురం ఎమ్మెల్యే గారు కదా పవన్ కళ్యాణ్, అతను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.